ఇక్కడ దగ్గరలోనే ఒక వనం అయితే ఉంది. ఆ వనానికి అయితే వెళ్ళి చూద్దాం. అది ఎక్కడో ఏం కథనో మీరు చెప్పండి. వనం అంటే ఈత వనం, అడవి మొత్తం అయితే టేక్ చెట్లతో అయితే రెండిపోయింది. ఇది ఒక గుట్ట అల్లుకున్న అడవి. ఆ విశేషాలు ఏంటో చూద్దాం పదండి. ఇప్పుడైతే మనమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇదైతే మొత్తం కాలువ లెక్కల తయారైంది. గుట్ట మీదకి వెళ్ళి నీటి ప్రవాహం బారి ఇట్లా కాలువ లెక్కలు తయారైంది. ఈ చెట్లు అయితే సహజంగా మొలిసిన చెట్ల లేకపోతే మానవులు గిట్ట పెట్టిన చెట్ల అర్థమైతే లేదు. నా చుట్టుపక్కల చూసుకోవచ్చు, మొత్తం టేకు చెట్లే ఉన్నాయి. ఈ గుట్ట సూత ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాం. వెళ్ళి ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడైతే టేకు చెట్టు ఒకటి చిన్న మొక్క చూసిన. టేకు చెట్లకు చేదలు పట్టదు అంటారు, కానీ చేదలు పట్టింది. చేదలు ఎట్లా తినదు చూడుర్రి. మొత్తం చేదలే తిన్నది కట్టెను. ఈ చెట్టు అయితే సర్పాకారంలో ఉంది. దూరం నుంచి చూస్తే సర్పం అనుకోవచ్చు, అట్లుంది. ఈ చెట్టు పేరు కూడా నాకైతే తెలియదు. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇక్కడ చూసినా ఇవే బండలు ఉన్నాయి. బండల మధ్య ఇదైతే వానాకాలం వర్షానికి అయితే ఇలా అయింది. ఆ మీది నుంచి వెళ్ళి మొత్తం నీరు ఇక్కడ ప్రవహించి ఇట్లా కిందికి పోయింది అనుకుంటా. అందుకోసం అట్లా అయింది. ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్ళిన కొద్దీ ఇలానే రాళ్ళు ఉన్నాయి, ఇలానే చెట్లు ఉన్నాయి. ఇంకా వింత చెట్లు ఏంటో అవన్నీ ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. ఈ చెట్టుని చూసుకోవచ్చు, మొత్తం అయితే త్రిశూల ఆకారం ఉంది. మన శివుని త్రిశూలం ఉంటుంది కదా, అట్లున్నది. త్రిశూల ఆకారంలో భలే అందంగా ఉన్నది కదా చెట్టు. వాళ్ళటి అడ్వెంచర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మైక్ పనిచేస్తుందా? హలో 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 1 2 3 చేస్తుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.